అయిపోద్ది. ప్రైజ్ గాడ్. సాతాను శోధిస్తూ ఉంటుంది నిన్ను రకరకాలుగా. ఇక్కడ దుమకమని చెప్తూ ఉంది, వాక్యాన్ని తిప్పి చెప్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్యన చాలా మంచిగా ఉండేవారండి సంఘంలో ఇద్దరు. సువార్త కూడా వెళ్తూ ఉండేవారు, దశభాగం చిన్న చిన్నది మా అబ్బాయి దండని తెచ్చిస్తూ ఉండేవారు. వాళ్ళు సైతాన్ బోధ దూరేసింది వాళ్ళకి. ఎవడో చెప్పాడంట, దశమ భాగము ఇవ్వని అవసరం లేదన్నాడంట. వీళ్ళిద్దరు ఇవ్వటం మానేశారు. ఏ జబ్బు వచ్చిందో మరి వాళ్ళకి, సైతాన్ అలా పెట్టించాడు. పోనీ వీళ్ళు ఇవ్వకపోతే పోతిరి, ఇంకో పని చేస్తున్నారు వీళ్ళు. విశ్వాసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు దశభాగం ఇస్తున్నావా, మేము ఇవ్వటం ఎప్పుడో మానేసాం అంటే ఏంటి, వీళ్ళు ఎవరో అయ్యి బాబు. సైతాన్ ఎలాగా వాక్యం ఇంకా ఏం చూపిస్తున్నాడు, ఆడేదో మెలికి తిప్పి ఇంకోటి ఏదో చూపించేస్తున్నాడు. ఇలాగ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమా, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటూ ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. వాక్యం దుముకా, నేను దోతలు ఎత్తి పట్టుకుంటాను. ఎప్పుడు దుముకితేనే నిజంగా పడిపోతే ఆయన కాపాడాలి. దుముకెత్తా పెట్టి అంటే శోధించి టెంప్ట్ చేసి అలాగన దారి తెప్పించడానికి చూస్తుంటాడు. జాగ్రత్త సుమా. అందుకని దేవుని బిడ్డలు చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాక్యమును జాగ్రత్తగా గమనించాలి, వాక్యాన్నే ఫాలో అవ్వాలి తప్ప వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు తిప్పి చెప్పే సందేశాలు వినకండి. ప్రతి చోటికి పోయి కొంతమందికి ఆ వాక్యం వినేసి ఈ వాక్యం వినేసి ఎక్కవరు చెప్పింది అందరు చెప్పింది తినేసి అంతా నింపేసుకుందాం అనుకొని ఉన్నది బాగొట్టేసుకుంటూ ఉంటారు. లేదా ఒక ఆవిడ ఏం చేస్తుందంటే బిడ్డనే బాగా పెంచాలనుకుంది. ఆవిడ బాలింతరాలు, ఆవిడ పాలు సరిపోవట్లేదని, ఆవిడ పిచ్చిదో ఏమో నాకేమైనా మంచిదో నాకు తెలియట్లేదు. ఎవరు బాలింతరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పిల్లడు కొన్ని పాలి అంటుంది. అక్కడిని తీసుకెళ్ళి ఇంకో చోట తీసుకెళ్ళి మా పిల్లడు కొన్ని పాలి అంటుంది. నువ్వు ఇస్తున్నావు కదా నాకు అంత ఉండలేదండి, నేను అబద్ధం ఆడుతుంది. మళ్ళీ ఆల్కొని ఉంటుంది, వీళ్ళందరి చేత తాగెత్తుంది. వీడికి పాసనలు పట్టుకొని సన్నంగా అయిపోయాడు వీడు. నీకు అర్థమవుతుందా? రకరకాల బోధలు వింటే ఉన్నది కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రైజ్ గాడ్. అందుకని బలపడటం కాదు, తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. స్వస్థతలు లేవనే బోధలు ఉన్నాయి, రక్షణ లేదనే బోధలు ఉన్నాయి, ఇంకా దేవుని మార్గాల్లో ఆ మందిరానికి ఆదివారం వెళ్ళక్కర్లేదనే బోధలు ఉన్నాయి, దశమాగం ఇవ్వక్కర్లేదనే బోధలు ఉన్నాయి. ఇవన్నీ నిన్ను గజిబిచ్చేసి నిన్ను పాడు చేసి పడేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలా జాగ్రత్తగా సాతాను శోధనలోండి బయటికి రావాలి. ఇక తర్వాత మూడో శోధన ఉంది. మీకు ఇంకా శోధన ఎదురు కాకుండా ఉండే నిమిత్తం దాన్ని నేను ఇప్పుడు చెప్పట్లేదు, లేకపోతే మీకు శోధన అయిపోతుంది. ఇప్పుడు నేనే శోధకుల్లాగా అయిపోతాను. ప్రైజ్ గాడ్. మరి దేవుని పిల్లలుగా ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైందో, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చడం ఎంత గొప్ప విషయమో, అది అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు లేరు, ఎవరూ తీర్చలేదు, శిష్యులు కూడా లేరు, మార్త మరియమ్మలు ఇంకా రాలేదు. హల్లెలూయా. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతల కంటే మించి దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు, డైరెక్ట్గా ఆతిథ్యం ఇచ్చే ధన్యత మనకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన ధన్యత మనకి ఇచ్చాడు. సాతాను నేను చాలా టెంప్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు, పక్కదారి మళ్ళించాలని చూస్తూ ఉంటాడు, గలిబిలు చేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకుండా వాడి మాటలకు ఆ ట్విస్టులకు లొంగిపోకుండా జాగ్రత్తగా వెళ్తూ ఉంటే నీ కొరకు గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ ఐశ్వర్యం, పరలోక ఆశీర్వాదం, అంతేకాకుండా అక్షయమైన ఆహారం దాన్ని సమకూర్చుకున్నది నీకే దేవుడు. నీవెక్కడుంటావో శాశ్వతంగా ఆశీర్వాదం నీతో ఉండేటట్టుగా చేస్తాడు, నీ బిడ్డలకు ఉండేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని ఈ దినాన్ని పాల్గొన్న నిన్ను, నీ కుటుంబాన్ని దీంట్లో ఏ విధంగా సహకరించిన వారిని, సేవకులనేమి విశ్వాసులనేమి, ఈ దైవజనుడికి సహకరిస్తున్న వారిని, దైవజనుడితో పాటుగా మిమ్మల్ని కూడా సమృద్ధిగా దీవించి మీ కుటుంబాలను కాపాడి సంరక్షించి ఆయన రాకడకు ఆయుత్తపరిచి ఆయన రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మీకు ఏం అర్థమైందో దాన్ని బట్టి ప్రార్థన చేయండి. అన్నపానములు మరచి నీ